యేసు కావాలి కదా. యేసు మాకు అక్కర్లేదని హల్లెలూయా చెప్దాం. అందరు అటెన్షన్గానే ఉన్నారు. గడిచిన వారము దేవాది దేవుడు మనందరినీ రెక్కల నీడలో కాచి కాపాడుకుని అందరినీ సజీవ లెక్కలో నిలిపి తీసుకురాలేదా? హల్లెలూయా. మరి అట్లాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. గడిచిన వారము మన వరంగల్ ప్రాంతం ఎంతగానో దీవించబడి ఉన్నది. అటెండ్ గానో చేయలేపుతారా? నేను అటెండ్ కాలేదండి. నేను ప్రేయర్కి అటెండ్ కాలే అని చేయలేపండి. మంచి వర్షిప్, మంచి మెసేజ్ మరి మీ జీవితాల్లో, మీ సన్నిధానంలో, మీ ఏరియాకు వచ్చినటువంటి దైవజనులను మీరు మిస్ అయ్యారు కదా. సరే, మనమందరము ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామనంటే ఆయన నిండారు కృప, ఆయన యొక్క కనికర హస్తం మనందరి మీద ఉన్నది. కాబట్టి మనమందరము సజీవ లెక్కలో ఉండి ఉన్నాం కదా. పూర్వీకులు ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఉన్నారు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికినటువంటి వ్యక్తులలో ఎవరిని మనం చూడగలం? మెతూషెలహు 965 సంవత్సరం. దాని తర్వాత బ్రతికిన వారు 950 సంవత్సరంలో బ్రతికిన వారు ఉన్నారు. మరి కాలక్రమీపంలో మనం బైబిల్లో మనం చూడగలం. ఆది కాండంలో మనము చూడగలం. మెతూషెలహు 969 సంవత్సరాలు బ్రతికి ఉన్నాడు. ఏ రోజు 962 సంవత్సరములు. నోవాహు 950 సంవత్సరములు బ్రతికినాడు కదా. హనోకు 365 సంవత్సరం. అంటే రాను ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో మీ ముత్తాతలు అనుకుందాం, వారు ఎన్ని సంవత్సరములు బ్రతికి ఉన్నారు? 120 సంవత్సరములు. మరి ప్రజెంట్ జనరేషన్లో మనం చూస్తే 70-80 సంవత్సరములు బ్రతికితే చాలా గొప్ప. మరి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మనం చూస్తే చెప్పలేండి 50 సంవత్సరాలు. ఓకే, ఇంకా పుట్టుకతోనే చచ్చిపోతున్నారు. 5 సంవత్సరాలు చనిపోతున్నారు. వాళ్ళకి ఏ పాపం తెలియదు కాబట్టి వారు దేవుని సన్నిధానంలోకి వెళ్ళిపోతారు. 10 సంవత్సరంలో నుంచి జ్ఞానం మనకు వస్తుంది. 12, 15, 13, 20 సంవత్సరంలో మన జ్ఞానము పెరిగిపోతుంది. అప్పుడు ఏ విధంగా అయితే పగిలిపోతుందో అట్లా మన హృదయము పాపములతో నిండబడి మన చిన్న ప్రాయంలోనే దేవుని గ్రహించకుండా, దేవుని మనం ఎరగకుండా మన జీవితం ఈ లోకంలో అంతరించిపోతున్నాం. కాబట్టి మనందరితో ఈ వాక్యం గురించి మాట్లాడుతున్నాం. మనము గడిచినటువంటి కాలంలో నుండి ఇప్పుడు దాకా మనందరినీ సజీవ లెక్కలో నింపిన దేవుడు సజీవుడై ఉన్నాడు, బలవంతుడై ఉన్నాడు, నిత్యుడకు తండ్రి అయి ఉన్నాడు, మనందరినీ కాస్తున్నటువంటి కాపరి అయి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇస్రోలో గొప్ప జాబ్, ఇస్రోలో చాలా పెద్ద జాబ్. ఆయన 75 సంవత్సరాలు ఉన్నాడు, రిటైర్మెంట్ అయిపోయింది. వాళ్ళ మిస్సెస్ 69 సంవత్సరంలో అట్లా విధంగా ఉన్నారు. ఈ ప్రస్తుతమా నేను ఒకవేళ చనిపోతే నా మిస్సెస్ యొక్క పరిస్థితి ఏంది అని ఆయనలో ఉన్నటువంటి సాతాను ఆ సొంత మిస్సెస్ని చంపేసి ఆయన చనిపోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు అదే సాతాను భయపెట్టించి ఆయనను బ్రతికించి ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయ్యారు. చూడండి, కుటుంబాలు ఏ విధంగా సాతాను తాండవం చేస్తున్నాడు. మొన్న రిటైర్డ్ అయిన ఏఎస్ఐ గారు పెన్షన్ రాదేమో అన్న టెన్షన్ తోటి సూసైడ్ చేసుకుంటాను. దుష్ట శోధకుడు కలిగినటువంటి సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని చూస్తున్నప్పుడు మన గృహాలు, మన వారే, మన తోటి వారే, మన అమ్మ నాన్నలే, మన అక్క చెల్లెలే ఒకవేళ దేవుని సన్నిధానంలో రాలేక వెనుకబడి ఉంటే గర్జించు సింహము వెంటాడుతూ వెలుగుతున్న జాగ్రత్త. ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడు బహు జాగ్రత్తగా వాక్యాన్ని మనం ధరించుకొని ఈ లోకంలో బ్రతికే విడుదలమైనాం. హల్లెలూయా. మన క్రైస్తవుల పట్ల జరుగుతున్నటువంటి ఎన్ని హింసలో, ఎన్ని శ్రేష్టలు, వారికి ఉన్నటువంటి అన్ని బాణాలు క్రైస్తవుల మీదనే వేస్తున్నారు. నేనేమంటా,
నన్ను బలపరిచిన వాని యందు సమస్తమును. మీరందరూ ఆ విధంగా చేస్తున్నారా? ఎవరి ముఖంలో నవ్వలేదు. చేస్తున్నారా? చేస్తారా? చేస్తున్నాం కాబట్టి ఈరోజు మనకి సజీవ లెక్కలో నిలిపి పరిశుద్ధమైనటువంటి దేవాలయంలో మనం అందరం ఏక శరీరంగా దేవుని ప్రార్థిస్తున్నాం. కాబట్టి అంతకు ముందున్నటువంటి ఏజ్ లిమిట్ ఇప్పుడు లేదు. అంతకు ముందున్నటువంటి ప్రేమ ఇప్పుడు లేదు. అంతకు ముందున్నటువంటి ఆప్యాయత, అనురాగం, ఒకరి పట్ల, కుటుంబంలో పట్ల ఉన్నటువంటి విశ్వాసము, దేవుని పట్ల ఉన్నటువంటి సాహిన్యత, ప్రేమ, అనురాగాలు, దేవుని పట్ల ఉన్నటువంటి రక్షణ ఇప్పుడు లేదు. కాబట్టి నీ జీవితం, చిన్న బిడ్డలేమి, అందరూ పెద్దవారేమి, యవనస్తులేమి, మనం ఎప్పుడు ఈ లోకంలో అంతరించిపోతామో, ఎప్పుడు ఈ లోకంని విడిచిపోతామో మనకు తెలియదు. కాబట్టి మీ గృహంలో ఉన్నటువంటి బిడ్డలను, మీ గృహంలో ఉన్నటువంటి పాప క్షమాపణలను, మీ గృహంలో ఉన్నటువంటి పశ్చాత్తాపములను, మీ గృహంలో ఏలుతున్నటువంటి దురాత్మలను పారద్రోలుటకై ఈరోజు వాక్యం చేత మనమందరం వాక్యం కొరకే సిద్ధపడతాం. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నైనా ప్రభా, యేసయ్యానికే స్తోత్రములు నైనా. నీ వాక్యం చేత మాతో మాట్లాడటం నైనా, నీ వాక్యంలో ప్రభా నేర్చుకొని ఈ లోకంలో నీ కొరకు జీవించే పిల్లలుగా ఉండే కృపను మాకు దయచేయమని పెట్టుకొచ్చున్నాం. అయ్యా, వాక్యం చేత ఒక సూటిగా మాతో మాట్లాడుతున్నాయి. యేసయ్యానికే స్తోత్రం తండ్రి. అయ్యా నైనా, ఈ లోకంలో మమ్మల్ని నడిపిస్తున్నది నీవేనని మేము గ్రహించడం నైనా నీ కృప దయచేయండి. మా అయా గృహాలలో జరుగుతున్నటువంటి దుష్ట శోధకుల్ని, అయా మేము కోల్పోతున్నటువంటి రక్షణను అయా మీరు ఎంతో హెచ్చరించినను నైనా మా గృహంలో మేము నైనా ప్రభా నీ కొరకు స్థానం ఇయ్యక ఈ లోకం కొరకు స్థానం ఇచ్చిన విధంగా ఉంచినగా ఒక సూటిగా మాతో మాట్లాడు. మరి నీ యొక్క సహవాసంలో మేము ఎదుగుదలలో పెరుగుటకు కృప దయచేయమని, తిరిగి నిన్ను కలుసుకుంటూ మేమందరము సిద్ధపడి బిడ్డలుగా ఉండే కృపను మా అందరికీ దయచేయమని నజరేయుడే నమ్మదగిన యేసునామం వచ్చినాం తండ్రి. హల్లెలూయా. ద్వితీయోపదేశం 7వ అధ్యాయము 8వ వచనం నుండి 8-9 వచనం చదివితే, అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు కనుక యువకులు తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు కనుక యెహోవా బహుకాలం చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించాను. కాబట్టి ఈ దేవుడైన యెహోవా తానే దేవుడని, తను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కూర్చుకోవాడును, నమ్మదగిన దేవుడు అని, నన్ను ద్వేషించు వారు ప్రతి వారిని బహిరంగముగా నశింపజేయటకు వానికి దండన విధించువాడని నీవు తెలుసుకునేవాళ్ళు. థ్యాంక్ యూ. చూడండి, అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు కనుక, తాను మీ తల్లిదండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు కనుక యెహోవా బాహు బలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహముల నుండి ఐగుప్తుల రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించారు. హల్లెలూయా. చూడండి, దాస్యపు గృహముల నుండి, మొదటి గృహం ఏంది? దాస్యపు గృహముల నుండి ఇజ్రాయేలీయులు ఎప్పుడైతే ఐగుప్తుల చేత బంధించబడి ఎంతగానో వారి హింసను అందించబడి కష్టములలో వాళ్ళను ఎంతగానో బాధించబడి వారు దేవునికి మొరపెడుతున్నప్పుడు ఇజ్రాయేలీయులైనటువంటి దేవుడు ప్రేమమయుడు. అవునా కదా? అవునా కదా? అవునన్న హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. చూడండి, ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆ దాస్యపు బంధకములలో నుండి, ఆ గృహములలో నుండి ఏ విధంగా అయితే ఇశ్రాయేలులను హింసించిండ్రో, బాధ పెట్టించిండ్రో, అన్ని విధమైనటువంటి బాధల చేత వారిని, ఎన్నో కాలాల చేత వారిని బాధ పెట్టినటువంటి ఐగుప్తులు, వారి ఐగుప్తుల బానిసత్వంలో నుండి దేవుడు ఏ విధంగా విడిపించినాడో, ఆ దాస్యపు గృహముల నుండి ఏ విధంగా విడిపించినాడో, మన అందరి గృహములలో ఉన్నటువంటి పాపముల నుండి, శాపముల నుండి, అనారోగ్యత నుండి, అవిశ్వాసము నుండి, బంధకముల నుండి మనందరినీ విడిపించే మహాశక్తి కలిగినటువంటి దేవుడు మనందరినీ నడిపిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఇంకా నీ హృదయములో, ఇంకా నీ గృహములలో ఒకవేళ నువ్వు సాతానికి బందీ అయి ఉన్నావు, ఒకవేళ ఇంకా నీ కుటుంబ సమస్యలలో నీ కుటుంబం వారే ఈ లోకంలో ఉన్నటువంటి బంధకముల చేత బంధించబడుతుంటే నువ్వు వారి కొరకు ప్రార్థించాలి. నువ్వు నీ యొక్క రక్త సంబంధికులైనప్పటికీ, నీ తోటి వారైనప్పటికీ, నీ కడుపుల నుంచి పుట్టిన వారి అయినప్పటికీ వారిని మనము గద్దించాలి, వారిని మనం హెచ్చరించాలి, వారిని మనము దేవుని దిక్కు మార్చబడే బిడ్డలంగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఎంత హింస నొందినప్పటికీ కూడా వారందరినీ నడిపించినటువంటి మోషే ఎంత గొప్పవాడు కదా. చూడండి, మనం ప్రేయర్ మీటింగ్స్ లో ఎన్ని సమస్యలు మీకు తెలుసా? తెలియదు కదా. అక్కడ కూర్చున్నప్పటి నుంచి కూడా నాకు అవి వస్తూనే ఉన్నాయి. అవన్నిటినీ జయించే శక్తిని దేవుడు మనందరికి ఇచ్చిండు. ఎస్పెషల్గా
ఏ చిన్న పని వచ్చినా ఎవరైనా నాకు చెప్పింది అనుకో, నాకు బాగా ఇరిటేషన్. అలాంటిది ఒక 10 రోజుల నుంచి అలాంటి ఎన్ని వచ్చినా కూడా ప్రేమతోటి, ప్రార్థనల చేత, విశ్వాసం చేత మనము ప్రార్థించినప్పుడు అవుతుంది అన్న నమ్మకంతో దేవుడే నడిపిస్తాడు. హల్లెలూయా. గ్రౌండ్ క్లీన్ కాలేదని మేడం పొద్దున్న నుంచి వేస్తూనే ఉన్నది ఫోన్. గ్రౌండ్ చేసి వెళ్ళిపోయేటోళ్ళు వెళ్ళిపోయారు. ఆ గ్రౌండ్ లో ఉన్నటువంటి మొబైల్ టాయిలెట్స్ ఉంటాయి, ఆ టాయిలెట్స్ ని క్లీన్ చేయలేదు అని నాకు ఎవరికి చేయదు ప్రిన్సిపల్ మేడం. చేసింది అని అంటే ఏదో ప్రాబ్లం ఉంటేనే చేస్తుంది. కంటిన్యూ ఫోన్ల మీద ఫోన్లు వస్తూనే ఉన్నాయి. 11 గంటలకల్లా చేస్తారు మేడం. చేసిన తర్వాత మీతో మాట్లాడతానే అన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ 11 గంటల లోపలిని చేసి అక్కడ ఉన్నటువంటి బ్రదర్ ఫొటోస్ పెట్టి అవి ఎప్పుడో చేయాల్సింది. కాకపోతే ఈ ఫిలిం యాక్టర్స్ లో ఏదో ప్రోగ్రామ్ ఉన్నది ఈనాడు వల్లది, వారు చేయబట్టే అది ప్రోగ్రామ్ అక్కడ ఆగిపోయింది. ఎంత ఒత్తిడి చేత మనల్ని పీడిస్తా ఉంటాడంటే శోధకుడు ఎవరి ద్వారానో ప్రేరేపిస్తుంటాడు, ఎవరి ద్వారానో మనకు అన్ని బంధకముల నుంచి అడ్డం వేస్తుంటాడు. అయినా ఎవరి యందు మనం విశ్వాసం కట్టి ఉంచాలి? మీ తల్లిదండ్రులు లేదా? మీ అక్క పైసలు పంపిస్తున్నా చెప్పలేదు దేవుని యందు. హల్లెలూయా. నీ యొక్క ఇంట్లో ఇంకా నువ్వు సాతాను బంధకములలోనే ఉంటే గిన ఈ వాక్యం చేత నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఏమంటున్నాడట? నీ దాస్యపు గృహములలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించుకుని, కాబట్టి నీ దేవుడైన యెహోవా తాను దేవుడనియు తను ప్రేమించిన తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారిని తన నిబంధనను స్థిరపరచువాడాయను. మీ నిబంధనలు మీ దేవుని ఎడల స్థిరపరచబడి ఉన్నాయా? చెప్పరే. మీ నిబంధనలు, మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, మీకు ఇచ్చినటువంటి దేవుని యొక్క వాక్యాలు, మీకు ఇచ్చినటువంటి దేవుని యొక్క విశ్వాసము మీ అందు నెరవేర్చబడయా? నెరవేర్చబడే అనేటోళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంకా నీ నిబంధనలు, ఇంకా దేవుని యొక్క వాక్యము, ఇంకా దేవుని యొక్క తలంపులు నీ అందు నిలవచ్చకపోతే, నీ అందు నిలకడగా ఉండకపోతే నీలో ఏ సమస్య ఉన్నది? దాస్యపు గృహ సమస్య ఉన్నది. హల్లెలూయా. నీలో ఏ బంధకములు బంధించబడి ఉన్నాయి? సాతాను బంధకములు నీ అందు బంధించబడి ఉన్నాయి. ఎట్లా అయిపోయేది అనంటే, ఎట్లా నా గృహంలో నుంచి ఇవన్నీ బయలుదేరి బయటికి వెళ్ళిపోయేది అనంటే, ఎట్లయా నా సమస్యలు, నా అనారోగ్యత, నా బాధ, నా విపత్తులు, నా హింస, నా కుటుంబంలో తాండవిస్తున్న దురాత్మల శక్తుల చేత నేను ఏ విధంగా బంధించబడాలి అనంటే, వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకోవాలి. వాక్యం అనే నీ యొక్క హృదయం తలంపులలో నీ వాక్యాన్ని నెమరేసుకుంటూ దేవుని పట్ల నువ్వు విశ్వాసము కలిగి దేవుని రక్షణ కొరకు నువ్వు మొరపెట్టుకొని దేవుని యందు నువ్వు బలపరచబడితే నీ గృహంలో ఏ దురాత్మ తాండవించదు. హల్లెలూయా. నీతో వేసే మాట్లాడుతున్నావు. నువ్వు వించుండగా నువ్వు ఎన్ని ఆలోచన కలిగి నీ ఈ చర్చిలోకి వచ్చినావో, నువ్వు ఎన్ని బాధల చేత నువ్వు ఈ స్థలంలో దేవుని మొరపెట్టుకుంటున్నావో, నీ అనారోగ్యత చేత నువ్వు భయపడుతున్నావేమో. ఎంతకాలం నేను ఈ లోకంలో బ్రతుకుతున్నావు నాకు తెలియదు, నా కుటుంబ సమస్యలు ఏ విధంగా ఉన్నాయో నాకు తెలియదు, నువ్వు బాధపడుతున్నాను. నీతో వేసే అంటున్నాడు, నీ ఎన్ని సమస్యలైనా నేను ఆ కల్వరి శిలువలో నేను భరించితే నువ్వు ఇంకా ఎందుకు బాధపడాలి? బాధపడాల్సిన అవసరం ఏంది? చూడు, మొన్న మున్సిపాలిటీలో ఒక సిస్టరు, అక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ వ్యక్తి, నువ్వు విశ్వాసురాలువా అని అంటే, అవునయ్యా నేను 20 సంవత్సరాల నుంచి విశ్వాసురాలునే అని అన్నది. నువ్వు చర్చికి తప్ప ఎక్కడికి పోవా అనంటే, నేను చర్చికే వెళ్తానన్నది. అంటే చర్చికి పోకపోతే నరకానికి వెళ్తారా అంటే, అవునయ్యా నరకానికే వెళ్తాను. ప్రైమ్ మినిస్టర్ పోడు కదా, చీఫ్ మినిస్టర్ పోడు కదా, నేను పోను కదా అంటే నువ్వు నరకానికే పోతావు. ఆయన నరకానికి పోతాడా? పోతాడు. విశ్వాసంలో బలపరచకపోతే ఎవరైనా పోల్చింది ఎక్కడికి? చెప్పలే, నరకానికి. ఆమె ఎంత బలవంతురాలు తెలుసా? ఒక ఆమె సాఫ్ సఫాయి పబ్లిక్ ఏరియాలో సాఫ్ చేసుకుంటుంటే ఆమెను టార్చర్ చేసింది. అయినా టార్చర్లో ఆమెను హింసించడం ద్వారా దేవుని సువార్త బహుగా వాడబడ్డది. యూట్యూబ్లో ఎక్కడ కొట్టినా అదే వస్తాయి. హల్లెలూయా. చూడండి, నువ్వు కూడా అట్లా వాడబడాలి. ఆమె విశ్వాసంలో 20 సంవత్సరాలు నేను చర్చికి వెళ్తున్నా, మా తల్లిదండ్రులు ఎక్కడికి పోయినానో నాకు సమస్య లేదు, నేను నమ్ముకున్న నా దేవుని పట్ల నాకు విశ్వాసం ఉంది కాబట్టి నేను వెళ్తున్నా కాబట్టి నేను చనిపోయినా నేను పరలోకానికి వెళ్తా. ఒకవేళ నువ్వు నమ్మకపోతే నువ్వు పోతావు. చూడండి ఆమె విశ్వాసం. ఈ వీడియో విశ్వాసం నీకుందా? అట్టి యోగ్యతకు నువ్వు యోగ్యుడవా? మనమందరం ప్రశ్నించుకోవాలి. నీ గృహములో ఇంకా దాస్యపు గృహము లేక ఇంకా ఒకరి మీద నువ్వు నమ్మకం లేక ఇంకో ఒకరి మీద డిపెండ్ అయి ఉంటే
నీ విశ్వాసంలో బలము లేకుండా నేను మా అన్న మీద నిలబడతా, నేను నా తమ్ముడి మీద నిలబడతా, నా అక్కల మీద, నా చెల్లెల మీద వారు పంపిస్తున్నటువంటి ఆర్థిక సహాయంతో నేను నడుపుతానంటే నువ్వు విశ్వాసంలో ఇంకా నిలకడ లేదు. నువ్వు విశ్వాసంలో ఇంకా బలపరచబడి, నువ్వు వాక్యం సారంగా చూడండి. మన ప్రాంతంలో గడిచిన వారిని ఎంత సువార్త నడిచిందో అది మీ అందరికీ తెలిసే. దేవుడే పంపిస్తాడు. ఏమి? డబ్బులు కాదు, ఈవులను దేవుడే పంపిస్తాడు. ఏమి? నీ సమస్యల నుంచి విరుగుడేందో దేవుడే పంపిస్తాడు. నీ అనారోగ్యత నుంచి విరుగుడేందో ఎక్కడి నుంచి మనకు విరుగుడు వస్తున్నది? ఎక్కడి నుంచి వస్తున్నది? జీవ గ్రంథము నుంచి. మీ అందరికి జీవ గ్రంథాలు ఉన్నాయా? ఉన్నోళ్ళు చేయలేపండి, చూపెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. లేనోళ్ళు చూపెట్టండి, చేతులు చూపెట్టండి. లేనోళ్ళు, బైబిల్ లేనోళ్ళు, రియల్ గా దేవుడు చూస్తున్నాడు, నేను చూస్తలేదు. బైబిల్ లేనోళ్ళు చేతులు పెట్టండి. గుడ్. హోలీ క్రైస్ట్ చర్చ్, ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్. ఇది ఎవరి గృహము? యేసయ్య గృహము. ఇందులో ఎవరున్నారు? యేసయ్య బిడ్డలమై కలిగిన మనమందరం ఉన్నాం. హల్లెలూయా, సంతోషం కదా. సో ఈ విధంగా మనమందరము బందీల చేత మనందరిని దేవుడు హెచ్చరిస్తున్నాడు మనం ఏ విధంగా ఉండాలి. అదే విధంగా ఒకవేళ నువ్వు దాస్యపు గృహం నుంచి నీ బాండేజెస్, నీ బంధకములు, ఇంకా నువ్వు బంధకంలో ఉంటే నీతో ఇంకొక వచనంతో మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 14వ వచనం. నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. చూడండి, నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంకా ఆయన నిన్ను పుట్టుక నుంచి ఈనాటి వరకు నీకు మంచి వస్త్రములు ఇచ్చిండు, మంచి ఆరోగ్యం ఇచ్చిండు, మంచి అక్కరలలో అవసరతలో దేవుడు నీకు ముందై తోడై ఉన్నాడు. నువ్వు అలాంటి దేవుణ్ణి నువ్వు ఎప్పుడైనా మర్చెదవా అని నేను ప్రశ్నిస్తున్నాను. చూడండి, సినాయి కొండ మీద మోషే వెళ్ళి దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలను తీసుకొని వస్తున్నప్పుడు అక్కడ కింద రోమినీయులైనటువంటి వారు అక్కడ గుట్టపైకి వెళ్ళిపోయిందే, ఇంకా రాలేదు, మనం ఆయన కొరకు చూద్దామా? చూడండి, ఎర్ర సముద్రమును దాటించిన ఆ విశ్వాసం లేరు ఆ ప్రజలకు ఆ ఇద్దరు ఎంతగానో వారి యొక్క హృదయ తలంపులను మార్చేయండి. అక్కడ ఉన్న వారి హృదయ తలంపులను. నువ్వు ఇంకా మంచి విశ్వాసం చేత నువ్వు నీ గృహంలో ఉన్నప్పుడు నీ చుట్టాలు, నీ పక్కవారే, నీతో ఉన్నవారే నీ తలంపులను మార్చితే నువ్వు యేసయ్యను మర్చెదవా? గుర్తు చేస్తున్నాడు మీ అందరికీ. ఎవరు వాళ్ళిద్దరు? అభిరామ్, దాతాను మీ ఇంట్లో ఉన్నారా? ప్రశ్నించుకోండి. అభిరాములు మీ ఇంట్లో ఉన్నారా? ప్రశ్నించుకోవాలా. ఎందరో ఉంటారు, వారు ఉన్నప్పటికీ వారి కొరకు మనం ప్రార్థించాలి. వారి కొరకు మనం ప్రార్థించాలి. మన ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకియ్యాడా? ఆలకిస్తాడు. కాబట్టి మనము ఇంకనూ సజీవంగా ఉన్నప్పటికీ దేవుని మనం ప్రార్థిస్తూ నీ దేవుడైన యెహోవాను మర్చెదవా అని నిన్ను గుర్తు చేస్తుండగా మర్చేవారు హల్లెలూయా చెప్పండి. నైస్. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఎంతగానో మనము దేవుని యందు మనం బలపరుస్తుండగా దేవుడు నీ వాక్యముల చేత నిన్ను తాకుతున్నాడు. మీ హృదయంలో ఉన్నటువంటి దాస్యపు ఆలోచనలు, దాస్యపు తలంపులు అన్నిటినీ దేవుడు మీ గృహంలో నుంచి తీయునుగాక. అదేవిధంగా మనం ఇంకొక గృహం గురించి మనం మాట్లాడుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 7వ వచనం. చాలా చూడండి, మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా వారికి వస్తున్నటువంటి 10 తెగుళ్ళ నుంచి అక్కడున్న ఇజ్రాయేలీలందరినీ కాపాడుటకు మోషేని అహరోనులు ఎంతగానో వాడుకున్నాడు దేవుడు. చూడు, రక్షణ గృహము దేవుని యొక్క తలంపులు ముందుగానే ఇస్తుంటాడు. మీరు మంచిగా ఆహారాన్ని తిని ఆ రక్తాన్ని మీ ఎంట్రన్స్కి పూసుకోమని చెప్తాడు. తెగులు వచ్చినప్పుడు ఆ తెగులు ఆ గృహములో ఎక్కడైతే దేవుని యొక్క రక్తం తాకబడి ఉన్నదో ఆ గృహములలో
ఆ 10 తెగులు వచ్చినాయమ్మా? మరి మీ గృహాలలో ఎందుకు వస్తున్నాయి ఆ సమస్యలు? మీ గృహాలలో ఎందుకు ఆ విపత్తులు వస్తున్నాయి? ఎందుకు ఆ విధంగా అనారోగ్యతల చేత కంటిన్యూగా బాధపడుతున్నావు? నువ్వు ఎందుకు ఆ విధంగా తండ్రికి ఉన్న ప్రేమ తల్లికి లేదు, తల్లికి ఉన్న ప్రేమ తండ్రికి లేదు, ఇద్దరికి ఉంటే బిడ్డలకు ఉంటలేదు. బిడ్డ తండ్రితోనే మాట్లాడతలేరు, కొడుకు తండ్రితోనే మాట్లాడతలేడు. ఎందుకు ఇవన్నీ అని అంటే, నీ ఇంట్లో రక్షణ కవచం లేదు, నీ ఇంట్లో యేసయ్య రక్తం లేదు, నీ ఇంట్లో రక్త ప్రోక్షణ, ఆయన మీ ఇంట్లో ధూపముగా వచ్చినటువంటి ప్రార్థన సడలిపోయింది. మీ ఇంట్లో ప్రార్థన అనే విశ్వాసము దిగజారబడ్డది. కాబట్టి మీతో యేసయ్య మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఆయన యొక్క రక్తము మీ ద్వార బంధకములలో ఉండాలి. మనం ఏం పెడతాం? యేసయ్య బొమ్మ పెట్టుకుంటాం. యేసయ్య రక్తం మీద లేకపోతే నువ్వు ఎన్ని ఫోటోలు పెట్టుకున్నా, నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా నీ గృహములో ఏలేదు. ఎవరు? మీరు ఊహించుకోండి, నేను చెప్తా ఉంటే మీకు బాధ లేదు. దేవుడు ఎప్పుడైనా గృహములో రక్షిస్తున్నాడు అని అంటే ఉత్తగా రక్షించడమా? నువ్వు మీ మేస్త్రీలమ్మలు అందరూ మేస్త్రీలు పనికి పోతున్నారు, పని చేస్తున్నారు, మంచి కష్టపడుతున్నారు అని అంటే వారు మీరు పంపించిన కరే, మీరు పంపించినటువంటి టిఫిన్ బ్యాగులు, మీరు పంపించినటువంటి తినుబండారాల వల్ల వాళ్ళు మంచిగా ఉంటున్నారు అనేది కాదు. దేనివల్ల మంచిగా ఉంటున్నారు? చెప్పండి, చెప్పాలా? మీ నోట్లోకి వెళ్ళి రావాలా? ఎట్లుంటున్నారు? ఆ ఒక్క అమ్మనే చెప్పింది, దేవుని కృప వల్లనే. మీ అందరికి లేరా కృప? ఉన్నది చెప్పండి, హల్లెలూయా చెప్పాలమ్మా. మనము దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు సిగ్గుపడదు. మన బిషప్ గారు దైవజనుల ప్రార్థన ఉన్నదన్నప్పుడు పిలిచారు. నాకు అదే రోజు 2 ఇన్విజిలేషన్ డ్యూటీస్ ఉన్నాయి. నేనేమో ఇన్విజిలేషన్ చేస్తున్నా, నా ప్రాణం అంతా అటే ఉన్నది, పోవాలా పోవాలా పోవాలా. 10:30 నుంచి ఫోన్ స్టార్ట్ అయినాయి దైవజనుల నుంచి, రండి రండి రండి. అక్కడ ఉన్నోళ్ళు వస్తున్నాం, పాస్టర్ గారు వస్తున్నాం. 11:45 బయలుదేరినాం. పోగానే అక్కడ రివైవల్ క్రిస్టియన్ సెంటర్ పాస్టర్ గారు లోపలికి ఆహ్వానించి కూర్చున్న వెంటనే బిషప్ అయ్య గారు వచ్చిండ్రు, శామ్యుయల్ పట్టా గారు వచ్చిండ్రు. ప్రార్థన స్టార్ట్ అయింది. వాక్యాలు చెప్తూనే ఉన్నారు. చెప్తున్న ప్రతి వాక్యము హృదయంలో తాకుతున్నది. ఏ విధంగా అంటే, ఇది ఏంది నా కొరకే మాట్లాడుతున్నాడు యేసయ్య, ఇది ఏంది నా ద్వారానే చేస్తున్నాడు యేసయ్య, ఇది ఏంది నా కొరకే ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన ప్రవచనాలు మనకు తెలియదు, యేసయ్య ఎవరితో మాట్లాడుతున్నావు మనకు తెలియదు. స్టాండ్ అప్ అని అన్నాడు ఒకటేసారి. నీతో యేసయ్య ఈ వరంగల్ ప్రాంతంలో బహుగా వాడబడుటకు దేవుడు ఎంతగానో పూరికెక్కుతున్నాడు. అవును చేస్తున్నావు నువ్వేనా అని అన్నాడు. నాకు అర్థం కాదు. నేను నిలబడి దేవుడికి సరెండర్ అయ్యాను. అనంటే దేవుడు ఎవరిని వాడతారు? ఎన్నిక లేని మనల్ని ఎన్నిక చేసుకునే గొప్ప దేవుడు ఉండగా మనకెందుకు భయం? హల్లెలూయా. మీ అందరితోనే యేసయ్య అంటున్నాడు, మనందరితో యేసయ్య అంటున్నాడు. ఎవరికి ఏ విధమైనటువంటి తలాంతు ఇచ్చిండో, ఎవరికి ఏ విధమైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆకర్షణ ఇచ్చినాడో మనం ఎవ్వరము ఎరగం. కానీ నేను వాడుకున్నట ఏ విధంగా వాడుతాడో నీకే ఊహించదు, నీ ఊహకు అందదు. అవునా కదా? మీ ఊహకు అందుతుందమ్మా? చెప్పనేది అందది. అలాంటిది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్. మీ తెలంగాణ యాక్సెంట్ గమ్మతుంటుందన్న. మీ తెలంగాణ భాష మాకు విచిత్రంగా అనిపించినా వింటా మంచిగా అనిపిస్తుంది అని. అంటే మన తెలంగాణ యాక్సెంట్ మన కాడికే పరిమితం కాదు, వినేటోళ్ళు ఉన్నారు. హల్లెలూయా. దానికి కూడా దేవుని యందు ఫ్యాన్స్ ఉన్నారు. హల్లెలూయా. మన భాష ఏదైతే ఉంటుందో దేవుడిచ్చిన భాషనే. అవునా కదా? మీలో ఉన్నటువంటి టాలెంట్స్ కూడా దేవునికి వాడబడాలి. అప్పుడే మీ గృహంలో ఏముంటది? రక్షణ ఉంటుంది. చూడండి, ఐగుప్తులు ఇచ్చినటువంటి ఈవుల్లో 12వ అధ్యాయము 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి నశింపచేయక దాటిపోయేదాన్ని. చూడండి ఎన్ని శ్రమలు వచ్చినా ఆ ఇజ్రాయేలులను, ఆ ఐగుప్తులో ఉన్నటువంటి వారందరినీ కాపాడలేదా? మనందరినీ కాపాడుతున్నాడా? కాపాడుతున్నాడు. ఇంకా కాపాడాలి. ఇంకా ఎందుకు కాపాడుతాడమ్మా మిమ్మల్ని? ఎందుకు కాపాడాలి మిమ్మల్ని? చెప్పండి. క్లాస్ టీచింగ్ లెక్కనే ఉంటుంది. ఎందుకు కాపాడాలా మనందరినీ? ఎందుకంటే నీ ద్వారా
ఎన్నిక లేని నీ జీవితం ద్వారా, పనికిరాని నీ జీవితం ద్వారా పనికొచ్చే పాత్రలుగా మాడుటకై దేవుడు కాపాడుతున్నాడు. నీ విశ్వాసం ఇంకా సడలి ఉన్నట్లయితే విశ్వాసంలో బలపరచబడుటకు నేను కాపాడుతున్నాడు. నువ్వు ఇంకా సాతాను బంధకంలో ఉన్నట్లయితే వాటిని అన్నిటిని విడిపించి నేను రక్షించడం కాపాడుతున్నాను. ఒకవేళ వారు కాపాడినందుకు, ఐగుప్తుల నుంచి ఇజ్రాయిల్ను కాపాడినందుకు 27లో ఏ విధంగా వాళ్ళు సాక్ష్యం ఇచ్చినారో చూద్దాం. ఆయన ఐగుప్తుల చూడండి. హల్లెలూయా. ఇంకా మనమందరము ఎవరికి నమస్కారం చేయాలి? ఎవరికి తల వంచి శిరస్సు వంచి మనం ప్రార్థించాలి? యేసయ్యకు. అవునా కదా? నువ్వు ఎన్ని సమస్యలు అయినప్పటికీ కూడా నీ గృహంలో ఇంకా గృహంలో ఉన్నటువంటి మనందరినీ ప్రేమతో కాపాడుతూ వచ్చినాడు. ఆ బాండేజెస్, నీకున్నటువంటి బంధకముల నుంచి దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. నువ్వు ఆయనకు కృతజ్ఞత కలిగి నీ శిరస్సు వంచి దేవుని నమస్కరించినారా. అంతేగాని నా కొరకు ప్రార్థన చేస్తున్నారు మా ఊరు, నేను సింహం లేక పోతా బయటికి, నా కొరకు ఉన్నారు నా వెనుక ప్రార్థన చేసేటోళ్ళు అని నువ్వు అవిశ్వాసిగా నువ్వు పోతే ఈ లోకంలో సింహం గర్జిస్తూనే ఉంటుంది. నువ్వు ఎప్పుడు వారి నోటికి ఆహుతి కదా అని చూసుకున్నాడు. కాబట్టి నీ గృహము రక్షించబడాలి. నీ గృహంలో ఉన్నటువంటి బంధకములను విడిపించాలి. నీ గృహంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని విడిపించి నీ గృహం అంతా రక్షించబడాలి. మరి ఇంకొక, నీ గృహము ఏ విధంగా ఉండాలి? నీ గృహానికి ఒక హెచ్చరిక దేవుడు ఇస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 7వ వచనము. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట్లో కూర్చుండినప్పుడు, త్రోవలో నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ఇది నీకు హెచ్చరిక. ఏమంటున్నాడు? నీ గృహంలో ఉన్నటువంటి బంధకముల నుంచి మనల్ని విడిపించాలని దేవుడు ఆశకుని ఉన్నాడు. నీ గృహముకి రక్షణ ఇవ్వాలని దేవుడు ఆశకుని ఉన్నాడు. ఇంకా ఒకవేళ నువ్వు ఈ రెండిట్లో నువ్వు దేవునితో నువ్వు లేనట్లయితే నీకు హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడు? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి. చూడండి, మన తరతరములలో నేనేమంటానంటే, ఒక క్రిస్టియన్ కుటుంబంగా వస్తున్నటువంటి కుటుంబంలో వారు వారి పిల్లలకు దేవుని గురించి చెప్తూ వచ్చింది. కానీ మనమందరము అన్యుల నుంచి వచ్చిన బిడ్డలము కాబట్టి మనకు దేవుడు మనకిస్తున్నటువంటి తలాంతులు, మనకు దేవుడిచ్చినటువంటి రక్షణ, మనకు దేవుడిచ్చినటువంటి బాప్తిసం అనే విశ్వాసము మనం ఎవరికి ఇవ్వాలి? మన పిల్లలకి ఇవ్వాలి. చిన్నగా ఉన్నప్పుడే మనం వినకపోతే కొట్టాలి. చిన్నగా ఉన్నప్పుడు మనము దేవుల్లో బిడ్డలు ఎదగట్లేకుండా ఈ లోకపు ఇచ్చలకు వెళ్తున్నప్పుడు వారికి మందలించాలి. ఒకవేళ వారు మందలించినప్పుడు వారు వినకపోతే నువ్వేం చేయాలి? ప్రార్థన విజ్ఞాపనల చేత ఆయన తట్టు కనులెత్తుకుంటే వారి హృదయంలో ఉన్నటువంటి తలంపులు మారుతాయి. హల్లెలూయా. వారి హృదయంలో ఉన్నటువంటి కాఠినత అంతయు విడిపోతుంది. ఎన్ని సమస్యలు, నా కొడుకు పోని ఎటన్నా పోని అని అన్నావో, ఆ కొడుకు చేయబట్టే నీ కుటుంబానికి ఏమి శ్రమ. అర్థమవుతుందా? వింటున్నారు కదా? యవ్వన కాలములో నడుమొంచి దేవుని యొక్క కాడిని మోసే కృపా బిడ్డలందరికీ దయచేస్తాక. హల్లెలూయా. నీ బాల్య దినములందే సృష్టికర్త అయిన యేసయ్యను స్మరించుకొనుము. వానికి ఓపిక లేదని దుష్ట శోధకుడు వేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి బంధకమును వేస్తూనే ఉంటాం. మనం వాటిని సహించాలి. అదేవిధంగా ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 9వ వచనం. యెహోవా వారికి వారి సంతానమునకును దయచేసేదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున మీ ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. హల్లెలూయా. చూడండి, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలన్నిటినీ మనం గైకొంటే మనకి ఏమిస్తాడు? దీవెనలు. నువ్వు ఉంటున్నటువంటి గృహము,
నీ గృహము ఒకవేళ ఒక గుడిసె అయి ఉంటే, నువ్వు ఉంటున్నటువంటి గృహము ఒక పెంకుటి ఇల్లు అయి ఉంటే, నువ్వు నివసిస్తున్నటువంటి గృహము ఒకవేళ అది రేకుల షెడ్ అయి ఉంటే, నువ్వు ఉంటున్నటువంటి గృహము ఒకవేళ అది చిన్న స్లాబ్ అయి ఉంటే, నువ్వు ఉంటున్నటువంటి గృహము ఒకవేళ పెద్ద పెద్ద సింగిల్ బెడ్రూమో డబుల్ బెడ్రూమో ఇంకా ఎంతో సోఫిస్టికేటెడ్ బిల్డింగ్ అయి ఉన్నా కూడా యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు అట్టి ఆజ్ఞలను నువ్వు గైకొనకపోతే, నీకు ఆల్రెడీ దేవుడు పరలోకంలో నీకు ఏమి ఇచ్చున్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశం నీకు ఇచ్చిన్నాడు. నీకు ఎన్నడూ ఆకలి కొనటువంటి నిత్యమైనటువంటి రాజ్యం నీకు ఇచ్చి ఉండగా, నువ్వు ఇంకా ఈ గృహములో ఇంకా నీకు హెచ్చరించినను నువ్వు మారకపోతే నువ్వు ఈ బంధకంలోనే ఉంటావు. యేసయ్య నీతో హెచ్చరిస్తున్నాడు ఈ వాక్యం చేత. యెహోవా వారి సంతానమునకును దయచేసిన మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమును, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశంలోను మిమ్మల్ని తీసుకెళ్తానంటున్నాడు. దీర్ఘాయుష్ చేత మిమ్మల్ని అక్కడికి ఏం తీసుకెళ్తున్నాడు? మీ అందరిని తీసుకెళ్తున్నాడు. కానీ నాకు అదొద్దు, నాకు ఈ లోకంలో ఉన్న ఏం కావాలి? ఈ లోకంలో ఉన్న చెప్పలేదు, మంచి ఇల్లులు కావాలి, ఈ లోకంలో ఉన్న మంచి బట్టలు కావాలి, ఈ లోకంలో ఉన్న మంచి బంగారాలు వేసుకోవాలి, నేను ఈ లోకంలో పోతున్నప్పుడు మంచి ఈవుల చేత ఉండాలి అని ఒకవేళ నీకు అట్లా ఆశ ఉంటే, నీ బంధకములలో ఇంకా బంధించబడతావు. అది తీసుకోండి, మా గాలి వస్తుంది. నీ బంధకంలో అది నేను బంధిస్తూ ఉంటుంది. అవునా కదా? కాబట్టి యేసయ్య నీతో హెచ్చరిస్తున్నాడు. నీవు మొదటిగా బంధకముల నుంచి నీ గృహంని విడిపించబడాలి. రెండోదిగా రక్షణ చేత దేవుని యొక్క గృహంగా నీ గృహము మార్చబడాలి. మూడోదిగా నీ గృహములో ఇంకనూ నీ కుమారులు నీ కుమార్తెలు ఒకవేళ అటు విశ్వాసములు లేనట్లయితే మీ అందరిని యేసయ్య హెచ్చరిస్తున్నాడు. మరి అదేవిధంగా మరి యొక్క గృహం మనం చూసుకుందాం. కీర్తనలు 84:4. కీర్తనలు నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గమును అతి ప్రియములు. చాలు చూడండి, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు అంటే ఇది ఏంది? క్రీస్తులో సహవాసులై ఉండాలి. మనం క్రీస్తులో మనం సాహిన్యత కలిగి ఆయనలో మనము ఇమిడిపోయి ఉంటే, ఆయన ద్వారా మనం సహవాసం పెంచుకున్నట్లయితే మనం అందరము వర్ధిల్లుతామట. హల్లెలూయా. మనం అందరం వర్ధిల్లడానికి వచ్చినామా? రాలేదా? ఒక్క 10 నిమిషాలు కరెక్ట్ పోయిందో లేదో మనలో ఉన్నటువంటి ఆ అవిశ్వాసత అంతా బయటికి వస్తుంటది. ఏ రూపంలో వస్తుంది? చెమటలే, ఉడకబోస్తున్నది, గాలే లేదు, ఒకళ్ళు ముఖాలు చూసుకుంటారు, తుడుచుకుంటున్నాం. వస్తుంది శ్రమ, ఎన్నన్నా రావచ్చు, ఉండాలి. అదే అని అంటున్నాడు, దేవుని సహవాసం మనం కలిగి ఉంటే, దేవునిలో మనం అందరం ఎందుకు వచ్చినాం ఇక్కడికి? బిస్కెట్ తిని పోదాం వచ్చినమా? 2-3 పాటలు పాడుకొని పోదాం వచ్చిన? చెప్పండి. ఆరాధించడానికి. చూడండి, ఆరాధిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ విపరీతంగా మన మీద వస్తుంటది. ఎవరు పరిశుద్ధులా అని ఎత్తుకుతుంటది. ఆ పరిశుద్ధత మనం కలిగి ఉంటే మన మీదకి వచ్చినప్పుడు మనం ఇంకా ఆత్మలో సంతోషిస్తాం, ఇంకా ఎదుగుతుంటాం, మన విశ్వాసం ఇంకా బలపడుతుంది. ఏహేపో ఎప్పుడైపోతుందా, ఇంకా ఇట్లా ఉన్నాం అనుకోండి. ఆ ఆత్మ వచ్చినప్పుడు, అన్య భాషలు కలిగినటువంటి ఆత్మ వచ్చినప్పుడు, లేదా పరిశుద్ధాత్మ వరము మీ మీదకి వచ్చినప్పుడు మీలో ఇమిడిపోతుందా? లేకపోతే పట్టించుకుంటలేడని ఉంటుందా? వెళ్ళిపోతుంది అంతే. ఎప్పుడైనా సంఘ సహవాసం ఎప్పుడు, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. మరి రానేకున్న బిడ్డలందరూ ధన్యులా? చెప్పలేదు. చెప్పలేదు. రానేకుండా పని చేస్తున్నటువంటి బిడ్డలందరూ ధన్యులా? క్వశ్చన్ వేసుకోవాలా? అతి ధన్యత వాళ్ళకి కలుగును గాక. హల్లెలూయా. అతి ధన్యత వారు పొందును గాక. హల్లెలూయా. చూడండి, నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక ఆదివారం రోజు, నెలకొక్క ఆదివారం రోజునన్న బంధు పెట్టిపోయాలి మీ సార్లతోటి. మీ బిడ్డలు బంధు పెట్టిందంటే మీ కుటుంబంలో తైతక్కలాడే బ్యాచ్ ఒకటి ఉన్నదని లెక్క పెట్టుకోండి. అది ఏ బ్యాచ్ అయినా కావచ్చు. మీ కుటుంబం అంతా సంఘంలో ప్రేరేపణ కలిగి ప్రార్థన విశ్వాసం చేత వచ్చి మీరు ప్రార్థిస్తే ఎవడు రానేరారు. ఎవరు వచ్చినా వచ్చిన దారిలో వచ్చి రివర్స్ వెళ్ళిపోవాల్సింది అంతే. నువ్వు ఇంట్లోనే ఉంటావు,
ప్రార్థన జరుగుతున్నా నువ్వు రావు, ప్రార్థన నీ సన్నిధానంలో నీ చెవిలో పడుతుంటది, నువ్వు పోవాలని సాతాను ఏదో రకంగా బంధిస్తూనే ఉంటాడు. ఆ బంధకములను నువ్వు విడగొడితే అబ్బో విశ్వాసరాలు బయలుదేరింది, ఏ బంధకము రాదు. వస్తుందా? వస్తుందా? నీకు ఎన్ని సమస్యలున్నా ప్రార్థన నీ చెవులో వినబడుతున్నా, నేను పోవాలా అన్న బలమైన నమ్మకం నీకున్నది. నువ్వు పోతున్నాగానే కార్ పంక్చర్ అయిందో టైర్ పంక్చర్ అయిందో అని చెప్పేసి నువ్వు షెడ్లకు పట్టుకపోతావా, వాడు పడేసి నువ్వు సంగంలోకి వస్తావా? అబ్బో సాధారణంగా తీసుకోవడానికి వెనుకకే పోతాడు అంతే. అంటున్నది, వింటున్నది, మీ హృదయం తాకుతున్నది దేవుని యొక్క మాటలే. హల్లెలూయా. నీ మందిరంలో ఒకవేళ నువ్వు రాకుండా ఉన్నట్లయితే కింద ఉన్నది చూడండి, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే, చూడు భక్తిహీనుల గుడారములో ఒకవేళ నువ్వు కాలక్షేపం చేస్తున్నావు, నీవు చర్చ్ సమయం నీకు తెలుసు, నీ చర్చ్ లో వెళ్ళాలని నీకు తెలుసు, అయినా నువ్వు భక్తిహీనుల గుడారములో నివసించుట, వారి యొక్క సంభాషణలు వింటూ నువ్వు దేవునికి దూరం అయితే సాతాను బంధకములలో నువ్వు బంధించబడతావు. హల్లెలూయా. యేసయ్య మన అందరితో మాట్లాడుతున్నాడు. నేను మస్తు సంతోషిస్తే ఎందుకనంటే వాక్యము స్టార్ట్ అయ్యగానే సంఘంలో అందరూ వస్తారు వాక్యానుసారమైనటువంటి జీవితంలో నడవాలని. కాబట్టి ఈ వాక్యాన్ని మనం నెమరేసుకోవాలి. నీ గుడారంలో బంధకములు ఉన్నాయా, విడిపించాలి. నీ గుడారంలో రక్షణ ఉన్నదా, ఇంకా రక్షించబడాలి. నీ గుడారంలో ఇంకా ఏమైనా హెచ్చరికలు ఈ వాక్యం చేత నువ్వు వింటున్నావా, ఆ హెచ్చరికలను అవలంబించాలి, ఒప్పుకోవాలి, దేవుని యందు ప్రార్థనాపూర్వకంగా నమ్మాలి. అప్పుడే నీకు సంఘ సహవాసం ఏర్పడుతుంది. నువ్వు ఒకవేళ సంఘ సహవాసంలో నువ్వు ఏర్పరచబడిన వారివై ఉంటే, నువ్వు ఆత్మ చేత అభిషేకించబడి నీకు ఆ మధ్యలో ఉన్నాయి 4 నుంచి 10 మధ్యలో ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి చూడండి. నీ వలన బలము నొందిన మనుషులు ధన్యులు. మనమందరం ఏమంట? ధన్యులమా కాదు? ధన్యులు. మనమంతా ఏమంట? ధన్యులము. మీరంతా ధన్యులు కారేమో, అందుకని చెప్తున్నారు. మనమంతా ఎవరము? చూడండి, యాత్ర చేయగానే మార్గము వారికి అతి ప్రియములాయను. దేవుని యందు మనం యాత్ర చేస్తే మనకు మార్గం అంతా ఏమైతుందంట? సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానమే నిత్య సంతోషం. చూడండి, మీ ఇంట్లో ఎంత సంతోషం ఉండాలి. సంతోషం ఉంటే ఈ లెంటెన్స్ డేస్ లా ప్రార్థననే పెట్టుకుంటలేదు. అమ్మ, లెంటెన్స్ డేస్ లో ప్రార్థన పెట్టుకోవాలి. క్రిస్మస్ డేస్ లలో ప్రార్థన ఎట్లా పెట్టుకున్నామో లెంటెన్స్ లో కూడా ప్రార్థన పెట్టుకోవాలి. మీరు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ విశ్వాసం చేత మమ్మల్ని ఆహ్వానిస్తే నీళ్ళు ఇస్తే చాలు, ప్రార్థన చేస్తాం. మీరు చాక్లెట్లు బిస్కెట్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? మనం అంతా పేదవారమే. ఈ పేదతనంలో మమ్మల్ని పిలవాలనన్నా, సంఘంలో పిలవాలన్నా ఏం పెట్టకపోతే ఏమనుకుంటారో అని మేము ఉన్నట్టే ఏమనుకోరు. మీ ఇంట్లో సంతోషము సమాధానం ఉంటే మాకు అదే సంతోషం. హల్లెలూయా. చివరిదిగా ఒక వచనం చూసుకొని, ఏ విధంగా దాస్యపు గృహం లెక్క మన ఇల్లు ఉండద్దు, రక్షణ గృహం కొరకు మనం ప్రాకులాడాలి. హెచ్చరిక ద్వారా మనము హెచ్చరించబడి దేవుని యందు ఎదగాలి. అదేవిధంగా సహవాసము, దేవుని యొక్క సహవాసముల చేత మనము బలపరచాలి. చివరిదిగా యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసము కలవు, చాలు. చూడండి, నా తండ్రి ఇంట నేను అనేక నివాసములు కలవు. మన తండ్రి ఇంట్లో అనేక నివాసములు కలవంట. భూలోకంలో ఉన్న తండ్రి నివాసం ఏ విధంగా ఉన్నది? గుడిసె ఉన్నది, పెంకుటిల్లులు ఉన్నాయి, ఇంకేమున్నాయి? రేకు షెడ్లు ఉన్నాయి, ఇంకేమున్నాయి? స్లాబ్లు ఉన్నాయి, సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్. మరి అనేక స్థలములు కట్టుకున్నటువంటి తండ్రి అనేక నివాసములు నీ కొరకు సిద్ధపరిస్తే ఘాట్ కొరకు నేను ఎందుకు పోతా, ఉన్న వాటి కొరకే పోతా అని నీ విశ్వాసం ఉంటే యేసయ్య నీతోనే అంటున్నాడు. ఏమంటున్నాడు? తిరిగి మనం అందరము కలుసుకొనుట ఎక్కడ? తండ్రి ఇంట. ఆ ఇంట్లో ఏ పెంకుటిల్లులు ఉండదు, ఆ ఇంట్లో ఏ గుడిసె ఉండదు, ఆ ఇంట్లో ఏ స్లాబులు ఉండవు. ఏముంటాయి? బంగారం ఉంటది. ఆ ఇంట్లో ఏముంటది? రత్నాలు ఉంటాయి. ఆ ఇంట్లో ఏముంటది? వజ్రాలు. అన్ని మూటలు పట్టుకొని మళ్ళీ కిందికి రాము. నువ్వు రమ్మన్నా దేవుడు పంపడు.
నువ్వు రావాల్సిన ఆలోచన తలంపులు ఉండనే ఉండవు. అవునా కదా? ఆ విధంగా మన గృహంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ మీ ఎడల చూడండి, నా తండ్రి ఇంట్లో అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పెదను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నీ కొరకు నీ బంధకములనన్నిటినీ శిలువలో బంధించబడి నీవు చేస్తున్నటువంటి ఆలోచనలు తలంపుల చేత ఎన్నో విపరీత బుద్ధుల చేతను పీడించబడుతున్నటువంటి ఆ క్రమిప దేవాది దేవుడి లోకంలోకి వచ్చి నీ పాపములన్నిటినీ శిలువ మీద మరణించి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఎక్కడికి? అమెరికాకా? అమెరికాకు పోతే వాడు ట్రంప్ చిట్టా పంపిస్తాడు మన అందరినీ. పోనీ కొరియాకు పోతావా? చింకంగానేలా కొడతాడు అక్కడి నుంచి. నువ్వు ఇంకెక్కడికి పోతావు? నువ్వు ఎక్కడికి పోలేవు. పోవాలంటే మళ్ళా ఎక్కడికి? జిలేవాడాలో ఇక్కడ ముసిగిపోతే ఎక్కడికి పోతావు? పరలోకానికి వెళ్తావు. చెప్పలేదమ్మా ఎక్కడికి వెళ్తాం మనం అందరము? పరలోకానికి. అక్కడ ఏముంటాయి? సంతోషాలు, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, ఆశానికి. మీ హృదయంలో ఇక్కడ నెరవేర్చని అన్ని అక్కడ నెరవేర్చాయి. నువ్వు ఇక్కడ ఏదైతే కోస్తావో అక్కడ విత్తుతావు. నువ్వు ఇక్కడ ఏదైతే శ్రమ నొంది దేవుని యందు నువ్వు హింసించబడి దేవుని యందు నిన్ను మరణ ఛాయల వరకు తీసుకెళ్తుంటే నీకు దేవుడు మహిమ ప్రవేశంలో స్వాగతం పలుకుతాడు. హల్లెలూయా. మరి నువ్వు ఒక్కొనివే పోతావా? నీ గృహము మొత్తం పోవాలి. మరి గృహంలో బంధకములు ఉన్నాయి కదా, విడిపించాలి. గృహంలో ఉన్నటువంటి బంధకములను విడిపించాలి. గృహంలో రక్షణ లేదని బాధపడితే రక్షణ కలిగినటువంటి దేవుడు నీకు రక్షణ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ గృహంలో ఎవరు ఏ మాట వింటలేడు అని బాధపడుతుంటే ప్రతి ఒక్క బిడ్డకు హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఈ లోకంలో సహవాసం కలిగి జీవిస్తే నిన్ను యేసయ్య సంఘ సహవాసము ద్వారా బలపరచాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఈ లోకంలో ఉన్న గృహముల కొరకు నువ్వు ప్రాకులాడితే అనేక గృహములు కలిగినటువంటి పరలోకంలో నిన్ను ఎత్తబడుటకు దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. ఈ వాక్యం చేత నీవు ఒకవేళ నీ హృదయంలో ఇంకా బంధకములు ఉండి ఉంటే విజ్ఞాపనల చేత యేసేపు మొరపెట్టుకో. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు నాయనా యేసయ్యా, స్తోత్రములు నాయనా ప్రభువా. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా. జీవాధిపతివైన దేవానికి స్తోత్రములు, మా రక్షకానికి వందనాలు. నిత్యుడకు తండ్రి, సమాధానకర్తమైన దేవానికి స్తోత్రం అయ్యా. ఏ యోగ్యత లేని నాయనా మేమందరము ప్రభువా ఈ లోకంలో వచ్చినాం తండ్రి అయ్యా. ప్రభువా నాయనా ప్రభువా, ఆది మొదలుకొని అంతం వరకు పాపంలోనే మేము జీవిస్తున్నాం తండ్రి నాయనా. మాలో ఏ యోగ్యత లేదు తండ్రి ప్రభువా. మమ్మల్ని ప్రేమించి ఈ లోకంలో వచ్చి నాయనా ప్రభువా మా తలంపుల చేత, మా ఆలోచనల చేత, మా చేతుల చేత చేసిన పాపములకు నాయనా మిమ్మల్ని సిలువకు అప్పగించిన పాపులమయ్యా. మమ్మల్ని క్షమించు తండ్రి. యేసయ్యా మమ్మల్ని క్షమించు నాయనా ప్రభువా. యేసయ్యా సంఘముగానైనా నీ సంతానంలో వచ్చినాం ప్రభా అయ్యా. మా గృహములలో ప్రభా బంధకముల చేత బంధించబడి మేము ఉండి ఉండగా నీ పాద సన్నిధానంలో గోచాడుచున్నామయ్యా. మా బంధకములను విడిపించమని వేడుకొంచున్నాం రక్షక నాయనా ప్రభా. మమ్మల్ని నాయనా ప్రభా నీ యొక్క రక్తం చేత రక్షించటకు ఈ లోకంలో మీరు చిందించిన మీ అమూల్యమైన రక్తం చేత ప్రభా మా గృహములలో అయా మేము ఉంచుకొని ఉండగా నాయన ధరించుకొని ఉండగా అయా మమ్మల్ని రక్షించటకు ఈ లోకంలో వచ్చిన దైవమా నీకే స్తోత్రములు తండ్రి. సిలువ మ్రాను మీద మీరు చిందించిన మీ అమూల్యమైన రక్తం చేత మా ప్రతి పాపములను కడుక్కొని విశ్వాసముని డాలు చేత రక్షణాను కవచమును మేము ధరించుకొని అయా మీ కొరకు మేము వేచి ఉండగా మమ్మల్ని రక్షించమని వేడుకొంచున్నాం తండ్రి. యేసయ్యా ఇంకను మా మొండి హృదయాలు నాయనా ఈ లోక ఇచ్చలకు లోనై ఉండుచుండగా మా పిల్లలనేమి మా పెద్దవారేమి మేమేమి నాయన ప్రభా ఈ లోకంలో ఉండిచుండగా మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయా మమ్మల్ని మందలించిన విశ్వాసంగా మేము మీ కొరకు ప్రాకులాడే కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. అయా ఎవరు నాయన మమ్మల్ని నాయన హెచ్చరించగలరు? మీ నాయన ప్రభా మీ ప్రేమకు నాయన ప్రభా నాయన అయా మేము తలలు వంచి నాయన మా శిరస్సు వంచి నీ పాద సన్నిధానంలో రోజు ఆడుచున్నామయ్యా. మా పాపములు క్షమించమని వేడుకొచ్చున్నాం యేసయ్యా. నీకే స్తోత్రములు నాయన. నాయన సంఘమంతటిని కలిపి మేము ప్రార్థించుండగా అయా సంఘ సహవాసములో మేము బలపరచబడుటకు నైనా నీకు పనిచ్చిన్నావు. రాలేక నాయన వెనుకబడి ఉన్నటువంటి బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారు ఎక్కడ ఉన్నప్పటికీ నాయన సంఘ సహవాసములో అయా బలపరచుటకు నాయన మేము ప్రార్థించుండగా నాయన బిడ్డల యొక్క హృదయ తలంపులను మార్చమని వేడుకొంచున్నాం రక్షక
నాయన నీకే స్తుతి స్తోత్రాలు నాయన ప్రభా. అవునయ్యా నాయన నీకే స్తోత్రములు అయ్యా. ఈ లోకంలో ఉన్న వాటి గృహముల కొరకు మేము ప్రాకులాడకుండా నాయన మా కొరకు నాయన అనేక నివాసములు కలవన్నావు తండ్రి, అనేక గృహములు కలవన్నావు నాయన. మేమందరం అనేకముగా నాయన ఏక మనస్కులు కలిగి నాయన పరలోక రాజ్యములో నడిపించబడుటకు నాయన నీ కృప దయచేయమని వేడుకొంచున్నాము నాయన. మా కొరకు పాలు తేనెను ప్రవహించే రాజ్యము ఇచ్చి ఉన్నావు తండ్రి, అందుని బట్టి నీకు స్తోత్రములు నాయన. మా కొరకు సిద్ధించిన అయా సిద్ధపరిచిన నాయన కృప నీ కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. మేమందరము అట్టి పరలోకము కొరకు నైనా సిద్ధపడే బిడ్డలంగా ఉండే కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాం. మా గృహంలో ఉన్నటువంటి బంధకములను విడిపించి నీ రక్షణ కవచముల చేత మేము ధరించి అయా సంఘ సహవాసంలో అయా మేమందరము ఏకముగా నీ కొరకు సిద్ధపడే బిడ్డలంగా ఉండే కృపను మా అందరికి దయచేయమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.